ఏ జబ్బైనా, ఏ రోగమైనా, ఏ బాధ అయినా డాక్టర్లు ఎంత భయంకరంగా చెప్పినా భయపడద్దు. మొన్న ఒక సోదరు వచ్చింది, మధ్యరాత్రి తీసుకొచ్చారు. ఫైనల్ వాళ్ళకి వైద్యులు చెప్పి పంపించారు, గంటకు కానీ 2 గంటలకు కానీ, ఈ మధ్యాహ్నానికి కానీ, నైట్కి కానీ చచ్చిపోయింది, తీసుకెళ్ళండి అని పంపించారు. ఆ అమ్మాయి చివరి కోరిక ఏంటంటే, నన్ను ఒక్కసారి తండ్రి సన్నిధికి తీసుకెళ్ళండి, శాలేమన్న దగ్గరికి తీసుకెళ్ళండి, అన్నను చూసి ఒక్కసారి అన్న చేత ప్రార్థన చేయించుకొని, దేవుడు ఉంచితే బతుకుతా, పిలిస్తే పోతా, అన్న దగ్గరికి తీసుకెళ్ళండి అని ఆ బిడ్డ కోరింది. పాపం అంబులెన్స్ నేరుగా ఇటు తెచ్చారు వాళ్ళు. మీరు నమ్మండి నమ్మకపోండి, మరి అలా సాక్ష్యం వచ్చిందో లేదో మరి ఈరోజు వచ్చారు నాన్న సాక్ష్యం. అదిగో ఇక్కడే ఉందా? దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఆ అమ్మాయి, ఆ వెనక అమ్మాయి అటు తిరిగి వందనాలు చెప్పారు. అందుకే ఆ అమ్మాయి బతికింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, నాకు డౌటే ఆ పిల్ల బతికిద్ది అంటే. అదిగో ఆ వీల్ చేయాలి. ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు పుట్టు భలే తీశారు రా నాయన, దేవునికి స్తోత్రం. డెడ్లీ కండిషన్ అది, ఇంకా ఆ అమ్మాయి చివరి స్టేజ్ అది. ఎన్నో రోజులు గల కోటాలకు ముందు రోజు అనుకుంటా, కోటాలకు ముందు రోజు అంతేనా? ముందు రోజు, అంతకు ముందు రోజు 18 నాన్న, 18 నైట్ కదా దేవునికి కోటాలు. అది ముందు రోజు 18వ తారీఖు నైట్ ఆ బిడ్డకి ప్రార్థన చేసింది. అదిగో ఇప్పుడు సజీవంగా ఆరోగ్యంగా వచ్చి మన మధ్యలో నిలబడి సాక్షిగా ఉంది. మరేదో ఆ మరణకరమైన జబ్బు ఏది ఆ అమ్మాయిని కాజేయలేదు కదా. ఆ అమ్మాయి ఒక్కటే తన చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్పింది, నా ప్రభు నాకు అవకాశం ఇస్తాడు అన్న ప్రార్థన నా దేవుడు వింటాడు, నాకేం కాదన్నా, నా మాట నమ్మండి అన్నా, మీరు కూడా నమ్ముకోండి అన్నా అని. ఆ అమ్మాయి ఆ పొజిషన్లో ఉండి తన కుటుంబ సభ్యులకి, రక్షణ లేని వాళ్ళకి రక్షణ పొందమని చెబుతుంది, చెప్పింది. అదిగో సజీవరాలి ఇప్పుడు సాక్షిగా నిలబడింది. ఇప్పుడు చెప్పండి, మరి మరణకరమైన జబ్బు ఏది? లివర్ ఫెయిల్ అన్నారు, కిడ్నీలు ఫెయిల్ అన్నారు, గుండె సమస్య 24 చెప్పారు. ఎన్నో రోజులైనా కూటాలు అయిపోయి 2వ వారం ఇది. మళ్ళీ 10-15 రోజుల కల్లా నార్మల్ పొజిషన్ తెచ్చాడు దేవుడు. ఎన్ని రోజులు కావాలి? ఒక్క మాట చెబితే చాలదా నా తండ్రి? ఉంటుందా అంటే నీ అడ్రస్ రోగం? నేనేమన్నా కల్పించి చెప్పానా? నా దేవుడు నమ్మకస్తుడయా, నా దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఎడు చూసింది ఆ పిల్ల? నా తండ్రికి వెళ్ళి చూసింది ఆ బిడ్డ. నాకు భయం లేదన్నా, నా తండ్రి నన్ను కాపాడతాడని. ఆ స్థితిలో కూడా నువ్వు ప్రార్థన చేసేయాలేమన్నా, నాకు తగ్గిద్ది, నువ్వు చెయ్యి, నా తండ్రి స్వస్థపరుస్తాడు, నాకు భయం లేదన్నా. ఇట్లాంటివి ఎన్నో. థ్యాంక్ యూ నాన్న, కూర్చోమ్మా. ఆ పిల్లని సాక్షిగా చూపించాలని ఆశపడ్డాను, లక్కగా వచ్చింది ఈరోజు. ఇలా ఎన్నో. ఒకటే నేను చూపించింది, ఇందాక మీరు చాలా సాక్ష్యాలు విన్నారు. అదిగో అమ్మాయి కండిషన్, అదిగో చూడండి. ఊహించగలరా ఆ పిల్లని? 18వ తారీఖు నైట్, 19 నుంచి కూటాలు. ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పు, రోగం గొప్పదా యేసయ్య గొప్పడా? మరణం గొప్పదా యేసయ్య గొప్పడా? మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే, మరణములో
జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుత జయ జయ దేవసుత జయ జయ విజయ సుత. నా తండ్రికే మహిమ.